ప్రజలకు ఆధునిక మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో యుతి క్లినిక్స్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ రెడ్డిలు హాజరయ్యారు. యుతి క్లినిక్స్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ ద్రోణం రాజు విభు, డాక్టర్ శ్రీనివాస్, అదేవిధంగా డాక్టర్ కృష్ణ తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం అత్యంత అవసరమని, ఆధునిక సౌకర్యాలతో యుతి క్లినిక్స్ ను ప్రారంభించడం గర్వించదగిన విషయమని అన్నారు. బిజీ జీవితంలో సమయం దొరకని వారికి, సమగ్ర పరీక్షలు అవసరమైన వారికి ఈ క్లినిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆరోగ్య సదుపాయాలు సమాజంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఇలాంటి ప్రయత్నాలు మరింతగా జరగాలని అన్నారు. తర్వాత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో పెరుగుతున్న ఆరోగ్య అవసరాలకు తగిన విధంగా యుతి క్లినిక్ సమగ్ర వైద్య సేవలను అందించడం సంతోషకరం. ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్యుల సేవలు ఒకే చోట అందుబాటులో ఉండటం రోగులకు ఆశాజనకంగా ఉంటుందని పేర్కొన్నారు. మాజీ ఎంపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ వైద్య సేవలు కేవలం ఇక్కడే కాకుండా నగరమంతా చేరేలా యుతి క్లినిక్స్ విస్తరించాలని ఆశిస్తున్నానని అన్నారు. క్లినిక్ ఫౌండర్స్ మాట్లాడుతూ యుతి క్లినిక్స్ లో ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు, నిపుణులైన వైద్యుల బృందం, ఆరోగ్య పరీక్షలు, ప్రత్యేక విభాగాల చికిత్సలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. మా ప్రధాన లక్ష్యం ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, సమయానుకూల చికిత్స. రాబోయే రోజుల్లో మరిన్ని కేంద్రాల ద్వారా సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డెర్మటాలజీ నుంచి ఆర్థోపెడిక్స్ వరకు యంగ్ డాక్టర్స్ అందరు కలిసి తెరిచింది. ఇది దేశానికి అవసరం, మన ప్రాంతానికి అవసరం. భారతదేశంలో డాక్టర్లు చాలా తక్కువ ఉన్నారు, హాస్పిటల్ క్లినిక్ కూడా తక్కువ ఉన్నాయి. మోడీ గారు అనేది ఏంటంటే హీల్ ఇన్ ఇండియా అండ్ హీల్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు ఐటీ రంగం చిన్నగా అవుతున్నా కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్, హెల్త్ కేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఉండి టెలిమెడిసిన్ ఎంతోమంది వస్తున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. ఓన్లీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కాదు, ఎన్నో హాస్పిటల్స్ క్లినిక్లు విదేశాల నుంచి వస్తున్నారు. మొదలు బంగ్లాదేశ్, మలేషియా, ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు యూరోప్ నుంచి, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. ఇటువంటి మన దేశ, మన ప్రాంత వాసులకు క్లినిక్స్ చాలా అవసరం. ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళ పాత్ర, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ గ్యాప్స్ ఫిల్ చేస్తున్నాయి. అండ్ ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ చూస్తే హై టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అండ్ హై టెక్నాలజీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. సో మనకు హెల్త్ కేర్ అన్నిట్లో చీపెస్ట్ ఇన్ ఇండియా అయినా కూడా అందుబాటులో ఉంది ఎంతోమంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అందరు అందుబాటులో ఉంటాయి, మంచి క్లినిక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ మొత్తం మోడీ గారు తీసేసింది. అందరికి కూడా, డాక్టర్స్ కి అందరికి కూడా కంగ్రాచులేషన్. Thank you, sir. Thank you so much. The mini theater and ultrasound, X-ray room, and all investigations have been done here with big people blessings. I hope we do better here. Yeah. సార్ మీరు చెప్పండి. సార్ మాట్లాడండి. మిత్రులందరికీ నమస్కారం. రోజు యుటి హాస్పిటల్ సంబంధించినటువంటి యంగ్ డాక్టర్స్ అందరు కలిసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా రానున్న రోజుల్లో యంగ్ డాక్టర్స్ తప్పకుండా ప్రయత్నం చేస్తారు. మన భారతదేశంలో జనాభా చూసినట్లయితే అత్యధికమైనటువంటి జనాభా ఉంది. ఆ జనాభాకు అనుకూలంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క డాక్టర్స్ అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి తక్కువగా ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం, అనేక మెడికల్ కాలేజీలో ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలలో సీట్లు పెంచడము, దాంతోపాటు పీజీ సీట్లు పెంచడము. ఇటీవల కూడా లాస్ట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ, ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కానీ మెడికల్ పీజీ సీట్లు కూడా పెంచడం జరిగింది. అదే కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ,
ఆయుష్మాన్ భారత్ పేరు మీద సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యం ప్రైవేట్ హాస్పిటల్స్లలో కార్పొరేట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండే విధంగా భారత ప్రభుత్వం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అదేవిధంగా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కులానితో ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ధనవంతులైనప్పటికీ కూడా లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి పిల్లలు పట్టించుకునే పరిస్థితి లేదు, లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వృత్తిపరంగానో ఉద్యోగపరంగానో వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తనే పెద్ద కొడుకుగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 70 ఇయర్స్ దాటినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ పెద్ద బిజినెస్ మెన్స్ అయినా కూడా వాళ్ళకు ఉచిత వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తక్కువ ధరలకు మందులు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో మారుతున్నటువంటి జీవన పరిస్థితుల్లో మనం తాగేటువంటి వాటర్ కానీ పీల్చేటువంటి గాలి కానీ తీసుకునేటువంటి ఆహారం కానీ చాలా కలుషితమైనటువంటి పరిస్థితుల్లో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్స్ హాస్పిటల్స్ యొక్క డిమాండ్ పెరిగింది. తప్పకుండా మరి ఈ రకమైనటువంటి కొత్త చిన్న యూనిట్స్ హాస్పిటల్స్ వచ్చినట్లయితే తప్పకుండా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు ఇతరులందరూ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఈ క్లినిక్ ఏదైతే యుటి క్లినిక్ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఇది ఒక రానున్న రోజుల్లో ఇక్కడికే పరిమితం కాకుండా వీళ్ళు సక్సెస్ఫుల్గా ఐకమత్యంతో డెడికేషన్తో అంకితభావంతో పనిచేసి ఈ రకమైనటువంటి బ్రాంచీలు హైదరాబాదు తెలంగాణ దేశమంతా విస్తరించే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారనేటువంటి బెస్ట్ విషెస్ వాళ్ళకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.